వ్యూవర్స్, నేను మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో యాంకర్ నవ్య. ఈ రోజు నేను మీ అందరి ముందుకి పెళ్లి సంబంధాలు అయితే తీసుకొచ్చేసానండి. మరి ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చాను అనుకుంటున్నారా? పెళ్లి వచ్చేసరికి ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ అబ్బాయిల తల్లిదండ్రులు కానీ ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడున్న పరిస్థితులలో అయితే అబ్బాయిల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు, అమ్మాయి జాబ్ చేస్తుందా లేదా, ఎక్కడ జాబ్ చేస్తుంది, ఎలాంటి జాబ్ చేస్తుంది, బాగుంటుందా లేదా అనే దానికంటే ముందు కూడా జాబ్ చేస్తుందా లేదా అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదండి. సో అలాంటి వాళ్ళందరి గురించి కూడా మేమందరం ఆలోచించి జాబ్ చేసే అమ్మాయిల బయోడేటాస్ అయితే మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాము. దీంట్లో జాబ్ చేసే అమ్మాయిల వివరాలు మాత్రమే ఉంటున్నాయండి. మీ అబ్బాయిలకు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ చుట్టాలకు కానీ ఎవరికైతే సూటబుల్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినాలనేది మేము కోరుకుంటున్నాము. ఇప్పుడే కదా ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు వీడియోలో మన మేడం గారు మన కోసం ఎలాంటి బయోడేటాస్ అనేది తీసుకొచ్చారు అనేది మన మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రజక కుటుంబ సభ్యులకు నా నమస్తే అండి. ఈరోజు మీ అందరి కోసం రజక అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/11/2001, హైట్ 5 ఉంటారు, ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం ప్రైవేట్గా జాబ్ చేస్తున్నారు. నెలకి జీతం 30,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మన హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారు, ఆ విషయాలు మా నవ్య మాటల్లో విందాం. ఓకే అండి. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటున్నారు. వీళ్ళు వచ్చేసి ముగ్గురు సిస్టర్సేనండి. ముగ్గురు సిస్టర్స్ లో ఈ అమ్మాయి రెండో అమ్మాయి. పెద్ద అమ్మాయి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, యూఎస్ లో సెట్ అయిపోయింది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, రజక క్యాష్ లో నుంచే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉండే అబ్బాయిని అడుగుతున్నారండి. మరి ఎవరైనా సరే హైదరాబాద్ లో ఇల్లు జాగా ఉండి కొంచెం సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని మంచి ప్యాకేజీ ఉన్న అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ అమ్మాయి మీకు సూటబుల్ అవుతుందేమో చూడండి. మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాము. అది కూడా రజక క్యాష్ లో నుంచే తీసుకొచ్చాం కాబట్టి ఆ అమ్మాయి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రజక క్యాష్ లో మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ఎలా అని చూస్తున్నారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తున్నాను, వినండి. డేట్ ఆఫ్ బర్త్ 12/2/1995, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రం చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి 40,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళైతే మన కరీంనగర్ లో ఉంటున్నారు. వీళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్, అబ్బాయి వాళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళ కోరికలు ఏంటి, ఆ విషయాలన్నీ మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. ఓకే మేడం, తప్పకుండా. మరి వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, వీళ్ళ నేటివ్ ప్లేస్ కరీంనగర్ అండి. వీళ్ళు కరీంనగర్ నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయారు. అంటే వీళ్ళు వచ్చి కూడా ఒక 10 ఇయర్స్ వరకు అవుతుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే, మాకు రజక క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా పర్వాలేదమ్మా, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. ఇందులో మేము చాలా మటుకు వెల్ సెటిల్ అని చెప్తున్నాం కదా. వాళ్ళ దృష్టిలో అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే, హైదరాబాద్‌లో ఇల్లు, జాగా ఉండి అబ్బాయి జాబ్ బాగుండి మంచి ప్యాకేజీ ఉన్న అబ్బాయినే కావాలని కొనుక్కుంటున్నారు. ఇలాంటి వాటికి కూడా కొంతమంది వెల్ సెటిల్డ్ అనే చెప్తున్నారండి. మరి అదే విధంగా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు ఎవరైనా అయితే వీళ్ళకు ఓకే అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయినే మీకు కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసాము. అది కూడా రజక క్యాష్‌లో నుంచి. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఎలా అని చూస్తున్నారా? రజకలో అయితే తీసుకొచ్చాను. అందమైన అమ్మాయి. రజక అబ్బాయిలు, ఈ వీడియో మీకోసమే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తున్నాను, వింటారా? 5/9/1999, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ప్రజెంట్ ఈ అమ్మాయి BBA చేశారు. జాబ్ హోటల్ మేనేజ్మెంట్ గా చేస్తున్నారు. నెలకి 50,000 జీతం అయితే వస్తుంది. వీళ్ళు మన హైదరాబాద్ హోల్ సిటీలో అయితే ఉంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వీళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారు, ఈ అమ్మాయి అయితే చాలా అందంగా ఉంటదండి. అందమైన అబ్బాయి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. చూద్దాం మన ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటో మన నవ్య మాటల్లో విందాం. ఓకే మేడం. మరి వీళ్ళుండేది ఇక్కడ హైదరాబాద్‌లోనే కాబట్టి వీళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అనంటే, హైదరాబాద్ లోకల్ మ్యాచెస్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే అబ్రాడ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అయినా పర్వాలేదమ్మా. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా మ్యాచెస్ అయినా వీళ్ళు ఓకే అంటున్నారు. అటు సైడ్ ఇవ్వడానికి కూడా ఎవరైనా అంటే యూఎస్‌కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి ఎవరైనా కావాలి అనుకుంటున్నట్లయితే, అది కూడా రజక క్యాస్ట్‌లోనే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసాము. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఓకే నవ్య, రజకాలో మంచి అందమైన చక్కనైన అమ్మాయిని తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో విందాం. 7/6/1997, హైట్ 5 feet ఉంటారు, ఎడ్యుకేషన్ BSc చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా అయితే చేస్తున్నారండి. ఈ అమ్మాయి నెలకి జీతం 40,000 అయితే సంపాదిస్తున్నారు.
వీళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారు, వీళ్ళు ఏ ఏరియాలో కావాలి అనుకుంటారు, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వీళ్ళు ఎలా చూస్తున్నారో, వాళ్ళ కోరికలు ఏంటి అన్నది మన నవ్య మాటల్లో విందాం. ఓకే మేడం. తప్పకుండా. మరి వీళ్ళెలా ఈ అమ్మాయి వాళ్ళెలా చూస్తున్నారు అంటే, అమ్మాయి ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా చేస్తుంది కాబట్టి, హైదరాబాద్‌లో ఉండే అబ్బాయి, అలాగే అంటే నేటివ్ ఎక్కడైనా పర్వాలేదండి. కాకపోతే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉంటుండు. కొంచెం ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, సాఫ్ట్‌వేర్ అయినా పర్వాలేదండి. మంచి ప్యాకేజీ ఉండి, మంచిగా చూసుకునే ఫ్యామిలీ అయితే చాలనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరే అమ్మాయిలండి. ఇద్దరు అమ్మాయిల పెద్దమ్మాయి పెళ్లయింది. ఈ అమ్మాయి చిన్నమ్మాయి. కాబట్టి వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉండేటట్టుగా ఉంటే బావుండు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. మరి ఇలాంటి అమ్మాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా రజక క్యాష్‌ల నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు గదా! ఆ అమ్మాయి వివరాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ అందరి కోసం మళ్ళీ రజక అమ్మాయినైతే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/2/1997. హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీఏగా చేశారు. జాబ్ ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌గా అయితే చేస్తున్నారండి. ఈ అమ్మాయి సాలరీ సంవత్సరానికి 6 లక్షలు అయితే సంపాదిస్తున్నారండి. వీళ్ళు ఎక్కడుంటున్నారంటే మన పంజాబ్ గుట్టలో అయితే ఉంటున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? వీళ్ళు ఎలా కావాలి అనుకుంటారు? జాబ్ చేసే అబ్బాయి కావాలి అనుకుంటున్నారా లేదా? ఆ డీటెయిల్స్ ఏంటో మనం నవ్య మాటల్లో విందాం. మరి విన్నారు కదండీ! వీళ్ళెలా ఆలోచిస్తున్నారు అనంటే వీళ్ళకొక అమ్మాయి, ఒక అబ్బాయి అండి. ఈ అమ్మాయి పెద్దమ్మాయి. అబ్బాయి చదువుకుంటున్నాడు బీటెక్. వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి చెన్నై అయినా పర్వాలేదు, యూఎస్ మ్యాచెస్ అయినా పర్వాలేదండి. చేసుకోవడానికి ముందుకొస్తామంటున్నారు వీళ్ళు. వీళ్ళు డౌరీ పరంగా గూడా బానే ఇచ్చుకుంటారు. కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీయే వీళ్ళు. అలాంటి సెటిల్డ్ ఫ్యామిలీనే కావాలి అని కోరుకుంటున్నారండి. మరి ఎవరైనా రజక క్యాష్‌లో ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరొక అమ్మాయినైతే తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రజకలో మరో అమ్మాయిని తీసుకొచ్చామండి. అమ్మాయి వివరాలేంటో చెప్పేస్తున్నాను వినండి. ఇది మీకోసమే. రజక అబ్బాయిలు ఎదురు చూస్తున్నారా? చూడండి. ఇది మీకేమన్నా సెట్ అవుతదేమో అని నా ఆలోచన. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/2/1995. హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ప్రస్తుతం జాబ్ సూపర్ మార్కెట్ లో మేనేజర్ గా అయితే చేస్తున్నారు. నెలకి ఈ అమ్మాయికి నెలకు జీతం 30,000 అయితే సంపాదిస్తుందండి. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మన హైదరాబాద్ లోనే ఉంటున్నారు కాబట్టి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి ఆ విషయాలన్నీ మన యాంకర్ మాటల్లో విందాం. ఓకే మేడం. తప్పకుండా. మరి వీళ్ళెలా చూస్తున్నారంటే వీళ్ళు కుకట్పల్లిలోనే ఉంటున్నారు. కాకపోతే వీళ్ళు ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర అండి. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే మాకు ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఆంధ్ర సైడ్ అంటే విజయవాడ కానీ అటు సైడ్ ఎటైనా పర్వాలేదండి. మంచిగా ఉండే అబ్బాయినే కావాలనుకుంటున్నారు. ప్రాపర్టీస్ అంతా అక్కడే ఉండి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్‌లో సెటిల్ అయినా గూడా ఓకే. అలా కూడా ఓకే అంటున్నారు. ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండీ! అన్ని బయోడేటాస్ అనేది మరి మీకు దగ్గట్టుగా, మీ ఫ్యామిలీలో ఉన్న దగ్గట్టుగా, లేదు మీ రిలేటివ్స్‌లో ఎవరికైనా మనకు సూటబుల్ అవుతుందన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎవరికైనా ఈ ప్రొఫైల్ నచ్చింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్‌కొచ్చైతే కలవండి. ఆన్‌లైన్‌కైతే మోసపోకండి. ఎవరైనా 1000, 2000 అడిగి వెయ్యమంటే అసలుకే వెయ్యకండి. ఇది మా సైడ్ నుంచి కేవలం చిన్న రిక్వెస్ట్ మాత్రమే. మరి ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్‌కొచ్చి కలవాలనుకుంటున్నాం. మిగతా వివరాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కనేది కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థాంక్ థ్యాంక్ యూ. యూ.